సిటీలో ఈదురుగాలులతో వాన పొంగిన డ్రైనేజీలు మరో 3 రోజులు మోస్తరు వర్షాలకు ఛాన్స్. ఎంజీబీఎస్ బస్టాండ్లో ఓటు వినియోగంపై ఫోటో ఎగ్జిబిషన్, ప్రలోభాలకు లొంగకుండా ఓటేయాలన్న వికాస్ రాజ్. చిలుకూరులో రేపు జరగాల్సిన వివాహ ప్రాప్తి కార్యక్రమం రద్దు, సంతాన ప్రాప్తి ఎఫెక్ట్తో క్యాన్సిల్ చేశామన్న రంగరాజన్. సిటీలో స్టోర్ల అద్దాలు పగలగొడుతున్న 2 అరెస్ట్, పైశాచిక ఆనందం కోసమే చేశామన్న నిందితులు. పాత బస్తీలో ఫేక్ చర్మ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ డాక్టర్ అరెస్ట్, బట్టతలపై వెంట్రుకలు రప్పిస్తానని మోసం చేసిన ఇస్లాం. సిటీలో ఒక్కసారిగా కురిసిన వర్షాలకు జనం ఇబ్బందులు పడ్డారు. లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరడంతో సమస్యలు ఎదుర్కొన్నారు. డ్రైనేజీలు పొంగడంతో రోడ్లపైన కొన్ని చోట్ల నీరు నిలిచింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. అయితే చాలా రోజుల తర్వాత వర్షం పడడంతో సిటీ పబ్లిక్కి ఎండల నుంచి కాస్త ఉపశమనం దొరికినట్లయింది. హైదరాబాద్ లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఉదయం ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడింది. సిటీతో పాటు శివారు ప్రాంతాల్లోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు కాలనీల్లో విద్యుత్కి అంతరాయం ఏర్పడింది. స్కూల్, ఆఫీసులకు వెళ్లేవారు ఇబ్బందులు పడ్డారు. ఇక వర్షంతో సిటీలో పలుచోట్ల ట్రాఫిక్ జామ్ అయింది. సిటీకి 2 రోజుల పాటు వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలకు ఇవాళ ఆరెంజ్ అలర్ట్, రేపు యెల్లో అలర్ట్ ఇచ్చారు వెదర్ ఆఫీసర్లు. ఇక రానున్న 5 రోజుల పాటు సాధారణ టెంపరేచర్లు నమోదవుతాయని తెలిపారు. కేరళ నుంచి మధ్యప్రదేశ్ వరకు కూడా ఈ సినాప్టిక్ కండిషన్స్ అనేవి ఉంటాయి. ఇవి సర్వసాధారణంగా ఎప్పుడైతే ఉష్ణం యొక్క తీవ్రత అధికంగా ఉన్నప్పుడు ఇవి సప్రెస్ అవుతూ ఉంటుంటాయి. సో ప్రస్తుతం అలాంటి కండిషన్సే మనం తెలంగాణ రాష్ట్రంలో మనం చూస్తున్నాము. ఈ యొక్క ద్రోణి గాల్లోని అనిశ్చితి అనేది నిన్న ఏర్పడినటువంటి లొకేషన్స్ నుంచి స్లైట్గా చేంజెస్ జరిగి పర్టికులర్గా ఇప్పుడు చూసుకున్నట్లయితే సౌత్ ఇంటీరియర్ కర్ణాటక నుంచి అంతేకాకుండా ఈస్ట్ తమిళనాడు వరకు కూడా కొనసాగడం వల్ల ప్రస్తుతం మనకి రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కొన్ని చోట్ల పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. పర్టికులర్గా చూసుకుంటే ఈరోజు 13 జిల్లాల్లో కనుక మనం చూసుకున్నట్లయితే వడగండ్ల వాన యొక్క వార్నింగ్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక సిటీలోని జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, పంజగుట్ట, లగ్డీ కపూల్, ఖైరతాబాద్ లో వర్షం పడింది. చిక్కడపల్లి, నారాయణగూడ, హిమాయత్ నగర్ పరిసర ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసింది. మణికొండ, పుప్పాలగూడ, నార్సింగి, కోకాపేట్, గండిపేట, హిమాయత్ సాగర్, రాజేంద్ర నగర్ లో వాన పడింది. ఎల్బీ నగర్, వనస్థలీపురం, ఎంజాల్, హయత్ నగర్ ప్రాంతాల్లో చిరుజల్లులు పడ్డాయి. గ్రేటర్లో అత్యధికంగా కాజాగూడలో 2.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. గచ్చిబౌలిలో 2.6 సెంటీమీటర్లు, శివరాంపల్లిలో 2.2 సెంటీమీటర్లు, కిషన్బాగ్, షేక్పేట్లో 1.9 సెంటీమీటర్లు, జుమేరాత్ బజార్లో 1.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వర్షం కురవడంతో ఫిలింనగర్లోని లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు వచ్చి చేరింది. నాలాలు క్లీనింగ్ చేయకపోవడంతో రోడ్లపైకి డ్రైనేజీ నీరు పొంగిందంటున్నారు స్థానికులు. వర్షం కురిసిన ప్రతిసారి ఇదే పరిస్థితి అని అధికారులు పట్టించుకోవడం లేదంటున్నారు. 10 నిమిషాలు వర్షం పడినా కూడా ఎక్కడికక్కడ నాలాలు పుడికలు తీయకపోవడం వల్ల ఎక్కడికక్కడ నాలాల్లో కచరా అంతా వచ్చి తట్టేసి జామ్ అయిపోయి 10 నిమిషాల వర్షానికే రోడ్లు మొత్తం బ్లాక్ అయిపోయి నాలాలు పొంగిపోతున్నాయి, బండ్లు మునిగిపోతున్నాయి, అన్ని రకాలుగా ఇబ్బంది అవుతుంది. ఈ నాలా పుడికెలు తీయాలి కదా, ఇది ఎక్కడి నుంచి అపోలో కాంచి వచ్చే వాటర్ ఓపెన్ నాలా ఎవరు పడితే వాళ్ళు వచ్చి డస్ట్ తీసుకొచ్చి దాంట్లో పడేస్తున్నారు. చెత్త కుండీలలో వేయట్లే, తీసుకొచ్చి నాలాలను వేస్తారు, అందువల్ల నాలా పొంగిపో. ప్రతి సంవత్సరం ఉంటుందండి. 10 సంవత్సరం వర్షం వచ్చినప్పుడల్లా ఉంటుంది. కొంచెం చిన్నపాటి వర్షానికి కూడా ఈ నాలాలను జామ్ అవుతాయి. జామ్ అయిపోయి మొత్తం రోడ్ల మీద నీళ్ళు వచ్చేస్తాయి, అండర్ గ్రౌండ్లోకి నీళ్ళు వచ్చేస్తాయి. ఇట్లా ఈ పక్కన చెరువు ఉంది కాబట్టి అందులోకి వెళ్ళిపోతున్నాయి. ఇది కూడా లేకపోతే ఆ మాత్రం కూడా నీళ్లు మొత్తం ఇందులోకి వచ్చే పరిస్థితి ఉందండి. ఈదురుగాలులతో కూడిన వర్షం పడడంతో చెట్లు విరిగి రోడ్లపై పడ్డాయి. దీంతో తీవ్ర ఇబ్బంది పడ్డారు వాహనదారులు. దీంతో జీహెచ్ఎంసీ అధికారులకు 31 ఫిర్యాదులు వచ్చాయి. అందులో 22 ఫిర్యాదులు కంప్లీట్ చేశారు జీహెచ్ఎంసీ అధికారులు. మిగతా 9 ఫిర్యాదులు పెండింగ్ లో ఉన్నట్లు తెలిపారు మున్సిపల్ అధికారులు.
గత వారం రోజులుగా దంచి కొడుతున్న ఎండలతో సతమతమైన ప్రజలకు సిటీలో కురిసిన వర్షాలు కాస్త ఉపశమనం కలిగించాయి. కానీ లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరడంతో జనం ఇబ్బందులు పడ్డారు. ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్ ఎంజీబీఎస్ బస్టాండ్లో ఓటు హక్కుపై అవగాహన కార్యక్రమంలో నిర్వహించారు. స్వేచ్ఛా వాతావరణంలో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు సీఈఓ వికాస్ రాజ్. ఎండల తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఓటర్ల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఎలాంటి ప్రలోభాలకు లోనవ్వకుండా ఓటర్లు స్వచ్ఛందంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్. ఎంజీబీఎస్ బస్టాండ్లో సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఓటరు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అందులో భాగంగా ఆర్టీసీ ఎండీ సజ్జనార్, జాయింట్ సీఈఓ సర్ఫరాజ్ అహ్మద్ కలిసి ఎంజీబీఎస్ బస్టాండ్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్, షార్ట్ ఫిల్మ్లను ప్రారంభించారు వికాస్ రాజ్. ప్రజాస్వామ్య ఎన్నికల నిర్వహణకు అతి ముఖ్యమైన భూమిక ఏది? ఎన్నికల్లో ఓటర్ల సంపూర్ణ భాగస్వామ్యం. ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడాలంటే కావాల్సింది ఏమిటి? ఎన్నికల్లో ఓటర్ల సంపూర్ణ భాగస్వామ్యం. సరైన సమయంలో సరైన నాయకుడిని ఎన్నుకోవాలంటే ఏం చేయాలి? ఎన్నికల్లో ఓటర్ల సంపూర్ణ భాగస్వామ్యం. ఎండల తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఓటర్లు ఇబ్బందులు పడకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామన్నారు వికాస్ రాజ్. ఆన్లైన్ మాధ్యమాల్లో ఓటు ఉందో లేదో ప్రతి ఒక్కరూ చెక్ చేసుకోవాలని సూచించారు. ఎన్నికల సంఘం సూచించిన 12 గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి చూపించి ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలిపారు. ఎవరు పాలించాలో ప్రజలే ఎన్నుకోవాలన్నారు వికాస్ రాజ్. ఓటర్ యాప్ ఉంది, ఆ ఓటర్ యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అప్పుడు మీకు వేరియస్ రకరకాల మనం ఇచ్చిన మెసేజెస్ కూడా మీకు వస్తాయి. వన్స్ యు ఆర్ అవేర్ ఆఫ్ విచ్ పోలింగ్ స్టేషన్ యు ఆర్ సపోజ్ టు బి గోయింగ్, అప్పుడు మీకు క్లారిటీ ఉంటుంది. మీ దగ్గర ఎపిక్ కార్డు ఉంటే తప్పకుండా ఎపిక్ కార్డు తీసుకొని రావచ్చు, లేకపోతే లేదంటే డజంట్ మ్యాటర్. ఆ పోలింగ్ స్టేషన్లో మీ పేరు ఉంది అంటే మీరు ఈసీఐ వారు ఇచ్చిన ఒక 12 ఐడి కార్డ్స్ ఉన్నాయి. ఆ ఐడి కార్డులు ఏదో ఒక ఐడి కార్డు తీసుకొని రావచ్చు. ఓట్ చేయడం ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ ఆల్సో, and it is also something that we should like to do. We are forming our government. We are deciding who are going to govern our country. So definitely each one of us should take part in it. Whatever it is there, summer will be there. We will be making all the efforts that we can. It may be in terms of shades, it may be in terms of coolers, it may be in terms of fans, drinking water. Whatever we can do, we will be doing. But రిక్వెస్ట్ టు ఎవ్రీ ఓటర్ ఇస్ ప్రతి ఒక్కరూ తప్పకుండా 13th నాడు వచ్చి ఓటు వేయాలి. ఓటుపై అవగాహన కల్పించేందుకు అనేక కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్. ఓటింగ్ శాతం పెరిగేలా ప్రతి ఒక్కరూ పోలింగ్లో పాల్గొనాలని, యువత ముందుకొచ్చి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరారు సజ్జనార్. ఈ సంవత్సరానికి ఒకసారి వస్తుంది. మనము ఆ రోజు మనము సెలవు తీసుకుంటే ఎక్కడ పిక్నిక్, ఎక్కడ వెకేషన్ లేదా హాలిడేయింగ్ చేయడానికి కాదు. మీరందరూ కూడా కంపల్సరీగా బయట వచ్చి స్వేచ్ఛాయుత వాతావరణంలో మీ ఓటుని చెలాయించాలని చెప్పి కోరుతున్నాను. ఎలాంటి ప్రలోభానికి లొంగకుండా మీరు నచ్చిన క్యాండిడేట్స్కి ఓటు చేయని చెప్పి నా తరఫు నుంచి, మన టీఎస్ఆర్టీసీ యాజమాన్య తరఫు నుంచి అందరు కూడా కోరుతున్నాను. నేను లాస్ట్ టైం కూడా చూశాను, చాలా మన రాష్ట్రంలో, దేశంలో కూడా చాలా తక్కువ ఓటింగ్ నమోదు కావడం జరుగుతుంది. సో ముఖ్యంగా ఎక్కువ మంది ఎంప్లాయీస్ కావచ్చు, మన యంగ్స్టర్స్, వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి ఇది ఒక హాలిడే, మనము ఏదో కంటిన్యూస్ హాలిడే వచ్చిందని చెప్పి అనుకుంటా వాళ్ళందరూ కూడా ముందు వచ్చి ఓటు చేసి ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలని చెప్పి. ఎంజీబీఎస్ లో జరుగుతున్న ఫోటో ఎగ్జిబిషన్ 3 రోజుల పాటు జరగనుంది. ఫోటో, షార్ట్ ఫిల్మ్ల ద్వారా ఓటు హక్కు విలువపై ప్రయాణికులకు అవగాహన కల్పించనున్నారు అధికారులు. ఓటు మన హక్కు, ఓటు మన ఆయుధం, ఓటు మన ఆయుధం, ఓటు మన ఆయుధం, ఓటు మన భవితవ్యం, ఓటు మన భవితవ్యం, ఓటు మన భవితవ్యం. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ ఇవ్వడం లేదన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. పదవి కోసం పార్టీ వాళ్ళనే తొక్కిన నైజం రేవంత్ రెడ్డిదని విమర్శించారు. ఇందిరాగాంధీ మెదక్ జిల్లాకు ఏం చేసిందని ప్రశ్నించారు. జిల్లాలో లక్షల మందికి నీళ్లు అందించిన ఘనత బీఆర్ఎస్ అభ్యర్థి వెంకటరామిరెడ్డిదని ఆయన లోకల్ అన్నారు హరీష్ రావు. నాకు కూడా అనరాదా, నీకు కాకపోయినా కుర్చీ కన్నా గౌరవం ఇవ్వాలని నేను మాట్లాడతలేదు. భూమి జారడంత ఉన్నావు, నీకు ఆవకాయంత మెదడలేదని అనాలంటే నాకు అనరాదా అయింది. కాకపోతే మాకు విజ్ఞత ఉంది, అది పద్ధతి కాదేమో, సంస్కారం కాదేమో. మరి మాకేమైతే 10 సార్లు తిడితే మేము కూడా తిట్టాల్సి వస్తుంది కదా. కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ఈ రాష్ట్రాన్ని దేశానికి మోడల్గా నిలిపిన కేసీఆర్ గారి పట్ల నువ్వు ఆ వ్యక్తిగత దూషణలు, నీ చెడ్డీలు ఆగుతా, అది ముఖ్యమంత్రి మాట్లాడే మాటనా, నీ స్థాయికి తగిన మాటనా? ఇవాళ మోడీతో రేవంత్ రెడ్డి గారు కుమ్మక్కైందని రాష్ట్రం అంతా అనుకుంటుంది, స్వయంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా నమ్ముతున్నారు.
ఈరోజు మెదక్లో ఏం మాట్లాడుతున్నాడు తుపాకీ రాముని లెక్క. మెదక్ పార్లమెంట్ అసలు అభివృద్ధే జరగలేదట. ఇందిరాగాంధీ హయాంలో జరిగిందని ఆయన కళ్ళబొల్లి మాటలు చెప్తా ఉన్నాడు. ఇందిరాగాంధీ హయాంలో జరిగింది ఏమున్నది? మెదక్ను జిల్లా చేయాలని, మెదక్కు రైలు కావాలని దశాబ్దాల తరబడి ప్రజలు కోరితే నీ కాంగ్రెస్ కానీ తర్వాత నీ తెలుగుదేశం కానీ ఎన్నడూ పట్టించుకోలేదు. ఇవాళ ప్రజల కలలను నిజం చేసి మెదక్కు రైలు తెప్పించడంలో కేసీఆర్ భాగస్వామ్యం ఉంది. ఇప్పుడు మోసం చేయలేదా? డిసెంబర్ 9 తారీఖు నాడు 2 లక్షల మాఫీ చేస్తాను. అవ్వా నీ పింఛన్ 2000 వస్తుంది. మళ్ళా నెల డిసెంబర్ 9 నాడు 4000 ఇస్తాని 42 లక్షల మంది అవ్వాతాతల్ని మోసం చేసింది నిజం. అడుగడుగున మోసం నీ నైజం. ఏమైనా మాట్లాడితే కొన్ని స్టాండర్డ్ డైలాగులు కొడుతుంటాడు నేను. కారు ఇనుప సామాన్కి అమ్ముకోవాలి. ఇది కారు ఇనుప సామాన్కి అమ్ముడు కాదు. నీ కాంగ్రెస్ పార్టీ చెయ్యి చచ్చుబడేది ఖాయం, గుర్తుపెట్టుకో. నాకు అపాయింట్మెంట్ ఇస్తలేడని నీ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు ప్రెస్ మీట్ పెట్టిండు. ప్రజలను కలుసుడు దేవుడేరు కానీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులకే నీ అపాయింట్మెంట్ దొరకలేదు. జరిగిన మేలు గురించి చెప్పాడు. మరి కొన్ని లక్షల మందికి కాలువల కింద నీళ్ళు వచ్చి రైతుల జీవితాలు బాగుపడ్డాయి కదా, అది నీకు కనబడతలేదు. నీ కళ్ళకు రేవంత్ రెడ్డి ఇంకో మాట అంటాడు, ఎక్కడి నుంచో వచ్చిన వెంకట్రామరెడ్డి పోటీ చేస్తాడు అని మాట్లాడు. నువ్వెక్కడి నుంచో వచ్చి నువ్వు మల్కాజ్గిరిలో ఎందుకు పోటీ చేసినావేమన్నా? వెంకట్రామరెడ్డి గారు ఈ పార్లమెంట్ నియోజకవర్గ ఓటర్. ఆయన స్థిర నివాసం ఉండేదే మెదక్ పార్లమెంట్లో. ఆయన పనిచేసింది 20 ఏళ్ళు మెదక్లో. నువ్వు పోయి మల్కాజ్గిరిలో చేస్తేనేమో ఒప్పు అవుతుంది. ఇక్కడ ఓటు హక్కు ఉండి ఇక్కడ జీవించి ఇక్కడ ఇల్లు కట్టుకొని ఈ పార్లమెంట్లో ఉన్న వెంకట్రామరెడ్డి గారిని నువ్వు తప్పంటే ఇది జోక్ అయిపోతుంది, హాస్యాస్పదమైతుంది. నీకెవరో స్క్రిప్ట్ రైటర్ సరిగా లేడు, జర చూసుకో, సరి చేసుకో. నాంపల్లిలో టీజేఎస్ ఆధ్వర్యంలో ప్రమాదంలో భారత ప్రజాస్వామ్యం అనే అంశంపై చర్చ జరిగింది. వివిధ పార్టీల నేతలు, మేధావులు పాల్గొని రాజ్యాంగ పరిరక్షణపై చర్చించారు. మోదీ ప్రభుత్వ హయాంలో ప్రశ్నించే వాళ్లపై వేధింపులు ఎక్కువయ్యాయని మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వానికి అనుకూలంగా కేంద్ర దర్యాప్తు సంస్థలు పనిచేస్తున్నాయన్నారు టీజేఎస్ చీఫ్ ప్రొఫెసర్ కోదండరాం. బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తోందన్నారు. నాంపల్లిలోని మదీనా ఎడ్యుకేషనల్ సొసైటీలో తెలంగాణ జనసమితి ఆధ్వర్యంలో ప్రమాదంలో భారత ప్రజాస్వామ్యం మనమే చేద్దామనే అంశంపై రాష్ట్ర స్థాయి వర్క్షాప్ జరిగింది. అసలు ఈ 10 సంవత్సరాల కాలంలో రాజ్యాంగబద్ధమైన వ్యవస్థలతోని బీజేపీ ఎట్లా వ్యవహరించింది? ఢిల్లీలో ఉన్న ప్రభుత్వము అధికారాన్ని కొంతమంది కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ఉపయోగించింది. ఆ ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవటానికి రకరకాలైనటువంటి పద్ధతుల్లో భావోద్వేగాలను వాళ్ళు రెచ్చగొట్టి దాన్ని ఉపయోగించుకున్నారు. ఇవాళ కీలకం మనం ఈ మొత్తం వ్యవహారము అర్థం చేసుకోవాలి. చాలా రకాలైన వ్యవస్థలను తూట్లు పొడిచారు. అవి పార్టీ అనుబంధ సంస్థలుగా మారిపోయినాయి. స్వతంత్రంగా పనిచేయవలసినటువంటి ప్రభుత్వ విభాగాలన్నీ కూడా అనుబంధ విభాగాలుగా మారిపోయినాయి. అట్లా మారిపోయి ఇవాళ జరుగుతున్న వాస్తవం ఏంటంటే స్వతంత్రంగా అవి పనిచేయలేనటువంటి సందర్భం. పూర్తిగా రాజకీయ అవసరాల కోసమే రకరకాల విభాగాలు అధికారాన్ని నిర్వహిస్తున్నాయి. ప్రత్యేకించి ఈడీ కానీ, సిబిఐ కానీ, సిబిసి కానీ, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ బీజేపీ పార్టీ రాజ్యాంగాన్ని సమూలంగా మార్చాలనే అభిప్రాయంతో ఉన్నది. ఈ రాజ్యాంగమే ప్రజలకు ఇచ్చిన హక్కులను గనక తొలగించకపోతే మరి ఇష్టానుసారంగా వనరులను కార్పొరేట్ వర్గాలకు తరలించటం సాధ్యం కాదనే అభిప్రాయము ఉంది. ఈ నేపథ్యంలోనే మనము ఇవాళ ఒక స్పష్టంగా ఒక వైఖరిని తీసుకోవాల్సిన అవసరం ఏర్పడుతున్నది. ప్రధాని మోదీ చెప్పే మాటల్లో వాస్తవాన్ని వెతుక్కోవాల్సిన పరిస్థితి ఉందన్నారు ప్రొఫెసర్ హరగోపాల్. గత బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ లాంటి నియంత వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నామని తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఇప్పటికంటే మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడే దేశ గ్రోత్ రేట్ ఎక్కువగా ఉందన్నారు ప్రొఫెసర్ హరగోపాల్. అన్ని సంస్థలను బలహీనపరిచారు. ఈ బలహీనపరచడం అంటే ప్రజాస్వామ్యం, మనం అనుకున్న రాజ్యాంగం అనుకున్న ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు అనే ప్రశ్న కూడా అడిగారు. ఆర్థిక వ్యవస్థలో వచ్చిన మార్పు ఎలా వచ్చిందంటే సంపద పంచాలి, దేశంలో సంక్షేమం ఉండాలి, అందరికీ ఒక రకమైన జీవన భృతి ఉండాలి, రాజ్యాంగంలో రాసుకున్నాం, అందరికీ ఆరోగ్యం ఉండాలి, అందరికీ చదువు ఉండాలి అని అన్నీ రాసుకున్నాం మనం. ఇవి రాసుకున్న వాటికి ఏవైతుందో అంటే రాజ్యాంగంలో రాసుకున్నటువంటి ఈ గోల్స్ ఏవైతున్నాయో వాటి మీద వాళ్ళకి నమ్మకం లేదు. రాజ్యాంగంలో
రాసుకున్నటువంటి దాని మీద ఆర్థిక వ్యవస్థ అసమానతను పెంచేటువంటి వ్యవస్థ 1980 నుంచి వచ్చింది. ఈ పాలసీ ప్రజలకు వ్యతిరేకము అని ఎప్పుడైతే మనకు తెలిసిందో, అసమానతలు పెరుగుతాయి అని అన్నప్పుడు ప్రజలు తప్పకుండా నిరసించి ఉద్యమాలు చేస్తారు. ప్రజా ఉద్యమాలు నేనైతే మా క్లాస్ రూమ్లో చెప్పేటప్పుడు ప్రజాస్వామ్యానికి సూచికలేమిటి అంటే ఏదైనా టైంలో సమాజంలో ఎన్ని ఉద్యమాలు జరుగుతున్నాయనేదే దానికి సంకేతం. 10 ఏళ్లలో పత్రికా సమావేశాలు నిర్వహించని ఏకైక ప్రభుత్వం మోదీ ప్రభుత్వం అన్నారు వీక్షణం పత్రిక ఎడిటర్ వేణుగోపాల్. స్వప్రయోజనాల కోసమే బినామీ కంపెనీలు సైతం ఎలక్టోరల్ బాండ్స్తో అధికార పార్టీలకు పెద్ద ఎత్తున విరాళాలు ఇచ్చాయని చెప్పారు. కాళేశ్వరం కట్టిన మేఘా ఇంజనీరింగ్ సంస్థ విరాళాల్లో 2వ స్థానంలో ఉందని తెలిపారు. మోదీ ప్రభుత్వ హయాంలో వ్యవసాయ అభివృద్ధి 10 ఏళ్లు వెనక్కిపోయిందన్నారు రైతు నాయకుడు కన్నెగంటి రవి. మోదీ ప్రభుత్వ హయాంలో నిరుద్యోగం భారీగా పెరిగిందని, ప్రశ్నించే వాళ్లపై వేధింపులు చేస్తున్నారన్నారు మేధావులు. యాదాద్రి భువనగిరి జిల్లాలో సంచలనంగా మారిన చైన్ స్నాచింగ్ కేసును ఛేదించారు పోలీసులు. మహిళలే టార్గెట్ గా చైన్ స్నాచింగ్ కు పాల్పడుతున్న గ్యాంగ్ ను పట్టుకున్నారు. ఏపీ పల్నాడుకు చెందిన పొటేటి మర్యాద దాస్, దత్తప్పగూడెంకు చెందిన కర్ణె లక్ష్మి, యాదాద్రి జిల్లాకు చెందిన బాణాల రాజేష్ లో ముఠాగా ఏర్పడి చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్నారని రాచకొండ కమిషనర్ తరుణ్ జోషి తెలిపారు. వీరి వద్ద నుంచి 41 తులాల బంగారం, 2 కేజీల సిల్వర్, ఒక మోటార్ సైకిల్ రికవరీ చేశారు. వీటి విలువ 30 లక్షలకు పైగా ఉంటుందని తెలిపారు సిపి. పోలీస్ తరఫు నుంచి ఒక డక్కలి గ్యాంగ్కి పట్టుకోవడం జరిగింది. మాకు లాస్ట్ ఆల్మోస్ట్ 3 వీక్స్లో స్పెషలీ భువనగిర్ యాదాద్రి జోన్లో చాలా స్నాచింగ్ ఇన్సిడెంట్స్ జరిగింది. ఆల్మోస్ట్ ఇది 27 మార్చ్ నుంచి 10 ఇన్సిడెంట్స్ అయింది. ఆల్మోస్ట్ లైక్ బ్యాక్ టు బ్యాక్ 9 ఇన్సిడెంట్స్ స్నాచింగ్ జరిగింది. మరియా దాస్ ఇంతే, వాళ్ళకి కూడా పాత క్రిమినల్ హిస్టరీ ఉంది. 43 year old, ఒరిజినలీ నేటివ్ ఆఫ్ గుంటూరు డిస్ట్రిక్ట్, బట్ ఇప్పుడు ఆలేరు ఏరియాలో ఉన్నారు లాస్ట్ 4-5 మంత్స్ నుంచి. సో మేజన్ పని చేస్తున్నారు. ఇక్కడ వచ్చి ఈ అన్ని స్నాచింగ్ ఇన్సిడెంట్స్ ప్లాన్ చేశారు. మొత్తం ప్లానింగ్ చేసి మొత్తం అది వచ్చి ఒకరోజు ముందు ఏరియాలో వచ్చి మొత్తం రెక్కీ చేసి ప్లాన్ చేశారు. మెయిన్ అక్యూజ్డ్ కాకుండా ఈ లేడీ కర్ణె లక్ష్మి ఉన్నారు. షీఈ్ 29 years old and she is a native of Motkur Mandal. తర్వాత ఓన్ బ్రదర్ ఉన్నారు పొత్తేటి శాంతయ్య, he is 54 year old and again native of గుంటూరు డిస్ట్రిక్ట్ ఆఫ్ ఆంధ్ర. అండ్ అతను కూడా మళ్ళీ మధ్యలో వస్తున్నారు. సో కొన్ని ఇన్సిడెంట్స్లో అతను కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంది. ప్లస్ బాణాల రాజేష్ ఈజ్ ద బ్రదర్ ఇన్ లా ఆఫ్ ద మెయిన్ అక్యూజ్డ్. సో ఈ 4 మెంబర్స్ ఒక గ్యాంగ్ లాగా పని చేశారు. అందరికీ అరెస్ట్ చేసి ఇప్పుడు జ్యుడిషియల్ రిమాండ్కి పంపిస్తున్నాము. అండ్ ఇది పబ్లిక్కి కూడా కోర్ట్ తరఫు నుంచి అందరికీ ప్రాపర్టీస్ కూడా విక్టిమ్స్కి మేము అన్ని ప్రాపర్టీ. రంగారెడ్డి జిల్లా చిలుకూరి ఆలయం ప్రధాన అర్చకులు రంగరాజన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రేపు ఆలయ ప్రాంగణంలో జరిగే వివాహ ప్రాప్తి కార్యక్రమం రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. శుక్రవారం జరిగిన సంతాన సాఫల్య కార్యక్రమానికి భక్తులు భారీగా రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. వివాహం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఇళ్లలోనే స్వామివారిని మొక్కుకోవాలని సూచించారు. ఇక సాయంత్రం జరిగే కళ్యాణోత్సవం యథావిధిగా జరుగుతుందన్నారు. రేపు 21వ తారీఖు కళ్యాణోత్సవం సాయంకాలం నిర్వహించడం జరుగుతుంది. అయితే స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా అందరికీ సంతాన ప్రాప్తి కలగాలని, వివాహం ఆలస్యమయ్యే వాళ్ళకి వివాహ ప్రాప్తి కూడా కలగాలని, గరుడ ప్రసాదం కోసం రేపు కళ్యాణోత్సవంలో పాల్గొనే వాళ్ళకి వివాహ ప్రాప్తి అవుతుంది అని అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. అయితే నిన్నటి భక్తుల తాకిడిని చూసిన తర్వాత భక్తులు రేపు కూడా సాయంకాలం వివాహ ప్రాప్తి కోసం కోరుకొని వచ్చేవాళ్ళు చాలా మంది మమ్మల్ని సంప్రదించడం జరుగుతుంది. కాబట్టి రేపు కూడా సాయంకాలం వివాహ ప్రాప్తి కొరకు ఆలస్యం అయ్యే వాళ్ళందరికీ వివాహం జరిగేటటువంటి పరిస్థితి ఉన్నందున ఎక్కువ మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళెవరికీ కూడా ఇబ్బందులు జరగకూడదని, వాళ్ళెవ్వరూ కూడా ఇక్కడ తండోపతండాలుగా వచ్చి స్వామివారి యొక్క కళ్యాణోత్సవంలో ఇబ్బంది పడకుండా ఉండాలని రేపటి కార్యక్రమాన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. రేపు సాయంకాలం కళ్యాణోత్సవం యథావిధిగా జరుగుతుంది. కానీ భక్తులందరూ కూడా వివాహ ప్రాప్తి కోసం ప్రార్థించే వాళ్ళు మీ దగ్గర నుంచే ప్రార్థించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాము. రేపటి ప్రోగ్రాం
ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ టికెట్ల అమ్మకాల వివాదం మరింత ముదురుతోంది. టికెట్ల అమ్మకంలో హెచ్సీఏ బ్లాక్ దందా కొనసాగుతుందని ఉప్పల్ స్టేడియం ముందు ఆందోళన చేపట్టారు ఏఐవైఎఫ్ నేతలు. 20 నిమిషాల వ్యవధిలో 70,000 టికెట్లు ఏ విధంగా అమ్ముడుపోతాయని ప్రశ్నించారు ఏఐవైఎఫ్ మేడ్చల్ జిల్లా జనరల్ సెక్రటరీ సత్యప్రసాద్. క్రికెట్ అభిమానులకు టికెట్లు దొరక్క ఇబ్బంది పడుతున్నారన్నారు. ఏప్రిల్ 25న జరిగే క్రికెట్ మ్యాచ్ను క్రికెట్ అభిమానులతో కలిసి అడ్డుకుంటామని హెచ్చరించారు ఏఐవైఎఫ్ నేతలు. 20 తారీఖున జరిగే ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్ జరగబోతోంది. ఆ మ్యాచ్ని ఏఐవైఎఫ్ మేడ్చల్ జిల్లా అదేవిధంగా రాష్ట్ర ఇతర సంఘాలు కూడా దాన్ని అడ్డుకుంటూ ఉన్నాయి. ఎందుకు అంటే మొత్తం కూడా ఐపీఎల్ని బ్లాక్ దందా బ్లాక్ మాఫియాగా మార్చడం ఈ యొక్క సన్ రైజర్స్ అదేవిధంగా ఎస్సీఎం యజమాని చేయడం జరిగింది. ఎందుకంటే 20 నిమిషాల వ్యవధిలోనే దాదాపు 70-80 వేల టికెట్లు అమ్ముడుపోయినాయని చెప్పి ఏకంగా వాళ్ళు చెప్పడం జరుగుతోంది. దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఆ 70-80 వేలు ఎవరికి అమ్మిరావు అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. ఎందుకంటే ఒక టికెట్లు అనేది మరి క్రికెట్ అభిమానులకి చెందట్లేదు. ఒకవైపు వాళ్ళు కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు క్రికెట్ వీరాభిమానులు. మేము కూడా వాళ్ళందరినీ ఏకం చేసి రానున్న రోజుల్లో కూడా పెద్ద ఎత్తున జరగబోయే 25 మ్యాచ్ని కూడా మేము అడ్డుకుంటూ ఉన్నాం. అనేక సోషల్ వేదికల ద్వారా కూడా మాకు వరకు ఇప్పటివరకు 500 నుంచి 1000 మంది వరకు జమ కూడా జరిగింది. వాళ్ళందరూ కూడా ఏకం చేసి ఉప్పల్ క్రికెట్ మైదానంలో ఈ యొక్క మ్యాచ్ని అడ్డుకుంటూ ఉన్నాం. ఎందుకంటే లక్షలాది రూపాయలు కోట్లాది రూపాయలు బ్లాక్ దందా మాఫియాగా తయారు చేసిన ఐపీఎల్ మ్యాచ్లని వెంటనే బ్యాన్ చేయాలని చెప్పి ఏఐవైఎఫ్ మేడ్చల్ పక్షాన మేము డిమాండ్. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో ప్రమాదవశాత్తు వాటర్ ట్యాంకర్ మూసీ నదిలో పడిపోయింది. దీంతో వెంటనే అప్రమత్తమైన వాటర్ ట్యాంకర్ డ్రైవర్ క్లీనర్ కిందకు దూకేసి ప్రాణాలను దక్కించుకున్నారు. రాజేంద్రనగర్ డైరీ ఫామ్ నుంచి సన్ సిటీకి వెళ్తుండగా కారును తప్పించబోయి మూసీ నదిలోకి వాటర్ ట్యాంకర్ దూసుకెళ్లింది. అనంతరం భారీ క్రేన్ సాయంతో ట్యాంకర్ను బయటకు తీశారు సిబ్బంది. ఓల్డ్ సిటీలో బట్టతలపై వెంట్రుకలు రప్పిస్తానంటూ అమాయకులను మోసం చేస్తున్న వ్యక్తిని అరెస్టు చేశారు పోలీసులు. గచ్చిబౌలిలోని ఓ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ హాస్పిటల్లో రిసెప్షనిస్ట్గా పనిచేసిన నిందితుడు అస్లాం ఇటీవల ఓల్డ్ సిటీలో క్లినిక్ను ఓపెన్ చేశారు. బట్టతలపై వెంట్రుకలతో పాటు చర్మరోగాల నివారణకు చికిత్స చేస్తానని ప్రచారం చేశాడు. అయితే అస్లాం దగ్గర ట్రీట్మెంట్ చేసుకున్న వారికి సైడ్ ఎఫెక్ట్స్ రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది. ఘటనపై కేసు నమోదు చేసి నిందితుడు అస్లాంను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపారు. రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ పిఎస్ లిమిట్స్ లో బైక్ చోరీ జరిగింది. ముననూరు గ్రామంలో ఇంటి ముందు పార్క్ చేసిన రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ హ్యాండిల్ బ్రేక్ ను పగలగొట్టి తీసుకెళ్లారు ఇద్దరు దొంగలు. దొంగతనానికి సంబంధించి విజువల్స్ సీసీ కెమెరాలు రికార్డ్ అయ్యాయి. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో సత్తా చాటారు కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ హైదరాబాద్ క్యాంపస్ విద్యార్థులు. అమెరికాకు చెందిన న్యూటానిక్స్ కంపెనీలో ఉద్యోగాలు సాధించారు. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో తమ విద్యార్థులు ప్రతిభ చాటారని తెలిపారు క్యాంపస్ డైరెక్టర్ డాక్టర్ ఏ రామకృష్ణ. 4 విద్యార్థులు 50,57,000 రూపాయల వార్షిక వేతనంతో కూడిన ఉద్యోగాలకు ఎంపికయ్యారన్నారు. ఫస్ట్ ఇయర్ నుంచే విద్యార్థులకు కోడింగ్లో శిక్షణ, పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా విద్యాబోధన అందించడంతోనే అత్యుత్తమ ఫలితాలు సాధించగలిగామని తెలిపారు రామకృష్ణ. రామకృష్ణ, నేను బీటెక్ 4th ఇయర్ చదువుతున్నాను కేఎల్ యూనివర్సిటీలో. నేను కేఎల్ యూనివర్సిటీలో జాయిన్ అవ్వడం అనేది నా బెస్ట్ డెసిషన్ అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే 4 years చాలా ఈజీగా గడిచిపోయాయి. బట్ ఆ 4 yearsలో మేము నేర్చుకుంది కేఎల్ యూనివర్సిటీలో మాకు ఇక్కడ డిజైన్ అయిన కరికులం స్కిల్ బేస్డ్ లెర్నింగ్ ప్లస్ ఇండస్ట్రీ డ్రివెన్ లెర్నింగ్ ని ఇన్కార్పొరేట్ చేసి కరికులం డిజైన్ చేయడం ని ఒక యూఎస్పీగా అనుకోవచ్చు కేఎల్ యూనివర్సిటీకి. ఈ రోజుల్లో చాలామంది యూఎస్పీస్ గురించి మాట్లాడుతున్నారు. సో కేఎల్ యూనివర్సిటీ దాంట్లో చాలా యూనిక్గా ఉంటుంది. ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేయడంలో ఫస్ట్ ఉంటారు. ప్రతి ఒక్క స్టూడెంట్కి వాళ్ళ స్కిల్ని బట్టి వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి అలైన్ చేసుకొని ఆపర్చునిటీస్ని ఈజీగా ప్రొవైడ్ చేస్తారు. అంతేకాకుండా పేరెంట్స్కి వాళ్ళ పిల్లలు ఎవరైతే ఆంట్రప్రెనర్స్ అవ్వాలనుకుంటున్నారో దానికి సంబంధించిన కంప్లీట్ గైడెన్స్, వాటికి సంబంధించిన ఫెసిలిటీస్ అన్నిటినీ కూడా మేము ఎంతో ఎఫెక్టివ్గా ఇవ్వగలుగుతున్నాం. ఇక్కడ ఉన్న వీళ్ళందరూ స్టూడెంట్స్ కూడా ఈరోజు కేఎల్హెచ్ క్యాంపస్లో హైయెస్ట్ ప్యాకేజెస్ తెచ్చుకొని
వాళ్ళ ఇక్కడున్న సిస్టమ్స్ని ఎఫెక్టివ్గా ఇన్వాల్వ్ చేసుకొని వాళ్ళ కెరీర్లో ముందుకు పోగలుగుతున్నారు. పేరెంట్స్కి వాళ్ళు జాయిన్ అయిన రోజు మేమేమైతే ప్రామిస్ చేశామో వాళ్ళ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేస్తామని చెప్పామో అది 100% ఫుల్ఫిల్ చేసినందుకు యూనివర్సిటీగా మాకెంతో ఆనందంగా ఉంది. He always says that we should emphasize more on training programs and skill development programs, and we should be in a bridge between the corporate and academia. ఈ రోజు మన క్యాంపస్లో చూసుకుంటే వెనకాల ఉన్న పిల్లలందరూ కూడా టాప్ కంపెనీస్లో ప్లేస్ అయ్యారు. ఇందులో కొంతమంది పిల్లలకి నెలకి ₹1,00,000 స్టైపెండ్ తీసుకుంటున్నారు. ఇది కాకుండా పోస్ట్ కంప్లీషన్ ఆఫ్ దిస్ ఇంటర్న్షిప్ their salary package 50 lakhs. In this year from our university we have given a 50 lakhs package for 7 students. I feel proud that I got immense job satisfaction. ఏంటంటే 7 స్టూడెంట్స్కి మనం ఇటువంటి ప్యాకేజ్ ఇచ్చామంటే సో వాళ్ళ భవిష్యత్తు చాలా అద్భుతంగా ఉంటుంది ఈ క్యాంపస్ని బయటకు వెళ్ళిన. ఇది కాకుండా మా స్టూడెంట్స్ జేపీ మోర్గాన్లో సెలెక్ట్ అయ్యారు, స్టాండర్డ్ చార్టెడ్ బ్యాంక్లో సెలెక్ట్ అయ్యారు, ఇది కాకుండా బ్రిటిష్ పెట్రోలియంలో సెలెక్ట్ అయ్యారు, సీమెన్స్లో సెలెక్ట్ అయ్యారు, అండ్ OnePlus R&D సెంటర్లో కూడా సెలెక్ట్ అయ్యారు. అంటే I would like to give one more example. Our third year second sem students, there are about 25 students who already received PPOs from various corporates. KU యూనివర్సిటీలో 4th ఇయర్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. నేను న్యూటానిక్స్ అనే కంపెనీలో ప్లేస్ అయ్యాను విత్ అ ప్యాకేజ్ ఆఫ్ 50 lakhs per annum అండ్ స్టైపెండ్ వచ్చేసి 1,10,000 per month. అది 6 months ఇంటర్న్షిప్. ఇప్పుడు ఇంటర్న్షిప్లో ఉన్నాను అండ్ ఐ థ్యాంక్ మై KU యూనివర్సిటీ. వాళ్ళు చాలా బాగా హెల్ప్ చేశారు అండ్ ఫ్యాకల్టీ, ప్రిన్సిపల్ ప్రతి దాంట్లో మాకు ఎంకరేజ్మెంట్ ఇచ్చారు. ప్రజాస్వామ్యంలో ఓటు ఉన్న ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు పోచారం సిఐ రాజు. మేడ్చల్ జిల్లా అన్నోజిగూడలో లోక్సభ ఎన్నికల సందర్భంగా ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు పోలీసులు. ఎన్నికల్లో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిని ఉపేక్షించేది లేదన్నారు. ఈ ఫ్లాగ్ మార్చ్లో పోచారం పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. అన్నోజిగూడలోని రాజు గురుకల్పై అందు మేము మరియు మా సిబ్బంది, మా ఎస్ఐలు అందరం కూడా రాచకొండ సిపి గారు మరియు డీసీపీ గారు, ఏసీపీ గారి ఉత్తర్వుల మేరకు ఇవాళ కవాతు చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజల్లో ధైర్యాన్ని కల్పించి ఓటర్ల శాతాన్ని పెంచాలి. మేమున్నాము అని చెప్పుకుంటూ ప్రతి గల్లీలో కూడా మేము తిరిగాము. అదేవిధంగా వాళ్ళు ఓటేయడానికి ధైర్యంగా బయటికి రావచ్చు. అందరూ కూడా ఈ ప్రజాస్వామ్యయుతమైన దేశంలో అందరూ కూడా ఓటు వినియోగించుకోవాలని చెప్పేసి మేము వాళ్ళకు భరోసా కల్పిస్తూ ఈ ఫుట్ ర్యాలీ తీశాము. అదేవిధంగా ఈ శాంతి భద్రతలో విఘాతం కలిగించే వాళ్ళకు కూడా మేము హెచ్చరిస్తున్నాము. ఎటువంటి ఇన్సిడెంట్ జరిగినా కూడా చట్టపరంగా చాలా గట్టి యాక్షన్ తీసుకోబడుతుందని చెప్పేసి అల్లరి ముఖలకు కానీ ఇబ్బందులు కలిగించే ట్రబుల్ మాంగర్స్ కానీ మేము హెచ్చరిస్తున్నాము. సిటీలో కారులో ప్రయాణిస్తూ కనిపించిన స్టోర్ల అద్దాలను ధ్వంసం చేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్న ఇద్దరిని అరెస్ట్ చేశారు బంజారాహిల్స్ పోలీసులు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట PS లిమిట్స్లో వివిధ స్టోర్ల అద్దాలను పగలగొడుతున్నారని ఫిర్యాదులు రావడంతో కేసు నమోదు చేశారు పోలీసులు. సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టి అబ్దుల్ అమీర్, రిజ్వీలను అరెస్టు చేశారు. పైశాచిక ఆనందం కోసమే మొత్తం 18 స్టోర్లను ధ్వంసం చేసినట్లు నిందితులు ఒప్పుకున్నారు. దీనిపై మరిన్ని వివరాలు మా రిపోర్టర్ అజయ్ అందిస్తారు. నగరంలో అర్ధరాత్రులు ఇద్దరు వ్యక్తులు రోడ్లపై తిరుగుతూ రాళ్లతో గ్లాస్ బ్రేక్ చేస్తున్న ఘటనకు సంబంధించి ఇప్పటికే బంజారాహిల్స్ పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరిని అదుపులోకి తీసుకొని వాళ్ళని రిమాండ్ కూడా చేసిన పరిస్థితి. అటు హైదరాబాద్ నగరానికి చెందిన రిజ్వీతో పాటు అబ్దుల్ అనే ఇద్దరు వ్యక్తులు రాత్రి వేళలా హైదరాబాద్ నగరంలో వీధులపైన తిరుగుతూ, ముఖ్యంగా ప్రధాన రహదారులపైన తిరుగుతూ ఆ షోరూమ్ సంబంధించి కావచ్చు, లేకపోతే ఇతర ఎస్టాబ్లిష్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన గ్లాసెస్ని బ్రేక్ చేస్తూ కొంతవరకు ఇది హాట్ టాపిక్గా మారింది. ఎందుకంటే గత నెల 20వ తేదీ నుండి ఈ నెల 4వ తేదీ వరకు కూడా ఈ రకమైన ఘటనలకు సంబంధించి ఇటు బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, ఖైరతాబాద్ ఈ 4 PSల పరిధుల్లో కూడా కొంతవరకు పోలీసులకు ఫిర్యాదులు అందడము, ముందుగా ఈ విధంగా గ్లాస్ బ్రేక్ ఎందుకు అవుతుంది అనేది ఆ ఓనర్లు కూడా కొంతవరకు ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండడము, సమ్మర్ సీజన్ కావడంతో గ్లాసెస్ బ్రేక్ అవుతున్నాయేమో అని భావించారు. కానీ వరుసగా ఇప్పుడు ప్రస్తుతం మనం విజువల్లో చూస్తున్నాము. ఇది బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 1లో ఉన్నటువంటి బాటా షోరూమ్ సంబంధించి ఇక్కడ కూడా గ్లాస్ బ్రేక్ అవడం
రావడం జరిగింది. దీంతో పాటు ఇటు బంజారా హిల్స్లోనే ఇటు ఆర్కే సినీప్లెక్స్ సంబంధించి అందులోనే దాదాపు 3 ప్లేసెస్లో కూడా ఈ విధంగా గ్లాస్ని బ్రేక్ చేశారు. ఒకటి ఆ సినీప్లెక్స్ సంబంధించిన గ్లాస్తో పాటు పక్కనే ఉన్న KFC, దాంతోపాటు వెస్ట్ సైడ్ సంబంధించిన షోరూమ్ ఏదైతే ఉందో 3 సినీప్లెక్స్ సంబంధించిన కాంప్లెక్స్లోనే ఉంటాయి. సో మూడింటిని వరుసగా ఒక రోజు తర్వాత ఒకటి వచ్చి బ్రేక్ చేశారు. దానికి సంబంధించిన సీసీ ఫుటేజ్, ఎందుకంటే రాత్రి టైంలో ఎవరు ఉండరు కాబట్టి వాళ్ళు వచ్చి గ్లాస్ బ్రేక్ చేసిన తర్వాత సెక్యూరిటీ అలర్ట్ అవ్వడము, వాటికి సంబంధించిన సీసీ ఫుటేజ్ కూడా ఇప్పటికే గ్యాదర్ అయిన పరిస్థితి. అయితే వీళ్ళు ఈ విధంగా ఎందుకు చేస్తున్నారు అనేది కొంతవరకు బంజారా హిల్స్ పోలీసులు ఎప్పుడైతే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారో ఇద్దరిని ప్రశ్నించినప్పుడు ఈ విధంగా రాత్రి వేళలా గ్లాసులను బ్రేక్ చేస్తూ పైచాచిక ఆనందము పొందుతామంటూ కూడా నిందితులు కొంతవరకు సమాచారము ఇచ్చినట్లు క్వశ్చనింగ్లో భాగంగా చెప్పినట్లు మనకు తెలుస్తుంది. అయితే ఇద్దరిని ప్రస్తుతం అయితే రిమాండ్ చేశారు. సో వరుస ఘటనలకు సంబంధించి, ఎందుకంటే దాదాపు గత నెల 20వ తేదీ నుండి ఈ నెల 4వ తేదీ వరకు ఇది ఒక సస్పెన్స్గా మారింది. అసలు ఎవరు గ్లాసులను బ్రేక్ చేస్తున్నారు, అసలు ఏం జరుగుతుంది, ముఖ్యంగా హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ఏరియాస్లో కాదు, ఓన్లీ బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, పంజాగుట్ట ఈ ఏరియాస్లో మాత్రమే ఇది జరుగుతుంది అనే దానిపైన పోలీసులు కొంతవరకు అనుమానాలు రావడము, దానికి సంబంధించి ఎవరైతే పోలీసులకు ఫిర్యాదు చేశారో గ్లాస్ బ్రేక్ అయింది అంటూ కొన్ని స్టోర్స్ సంబంధించిన నిర్వాహకులు పోలీసులకు ఎప్పుడైతే ఫిర్యాదు చేశారో పోలీసులు దానికి అనుగుణంగా దర్యాప్తు చేశారు. సీసీ కెమెరాస్ అన్నింటినీ కూడా పరిశీలించిన తర్వాత హైదరాబాద్ నగరానికి చెందిన రిజ్వీ, మరో వ్యక్తి అబ్దుల్, ఇద్దరు కూడా క్యాబ్ డ్రైవర్లు, వాళ్ళే ఈ విధమైన గ్లాస్ బ్రేకింగ్స్కి నగరంలో పాల్పడుతున్నారు అనేది నిర్ధారించుకున్న తర్వాత అదుపులోకి తీసుకున్నారు. సో ప్రస్తుతానికి ఇద్దరినైతే రిమాండ్ చేశారు. కొంతవరకు ఒక సస్పెన్స్గా మారింది. అసలు హైదరాబాద్ నగరంలో ఈ జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ఏరియాస్లో రాత్రి వేళలా స్టోర్స్ సంబంధించిన అద్దాలని ఎవరు పగలగొడుతున్నారు అనేది ఒక క్వశ్చన్ మార్క్గా మారిన నేపథ్యంలో బంజారా హిల్స్ పోలీసులు అయితే ఈ ఘటనకు సంబంధించి దాదాపు 18 స్టోర్స్ సంబంధించిన గ్లాసులని నిందితులు బ్రేక్ చేశారు. 20వ తేదీ నుండి 4వ తేదీ వరకు 18 స్టోర్స్ సంబంధించిన గ్లాసులను బ్రేక్ చేసినట్లు పోలీసులు ఇప్పటికైతే కొంతవరకు నిర్ధారించుకున్నారు. ఇద్దరిని రిమాండ్ చేశారు. సో ఇలాంటి ఘటనలకి, అంటే ఆకతాయిలుగా బిహేవ్ చేయడము, ఈ విధంగా పైశాచిక ఆనందం పొందడము, ఇలాంటి ఘటనలకు ఎవరు పాల్పడినా కూడా చట్టరీత్యా చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు పోలీసులు. కెమెరా పర్సన్ సాయితో కలిసి అజయ్ V6 న్యూస్, హైదరాబాద్. శ్రీరామనవమి రోజున అయోధ్యలోని రామ్లల్లా విగ్రహం నుదుటిపైన సూర్యుని కిరణాలు పడ్డాయి. అయితే దీనికోసం శాస్త్రవేత్తలు ఎంతగానో కృషి చేశారు. రాముని నుదుటిపై సూర్య తిలకం పడటం కోసం నిర్మాణం సమయం నుంచే ఏర్పాట్లు చేశామంటున్నారు సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ రామచర్ల ప్రదీప్ కుమార్. ప్రతి శ్రీరామ నవమి రోజును రామ్లల్లా విగ్రహంపై సూర్య తిలకం పడేలా గేర్ టీత్ మెకానిజంను ఏర్పాటు చేశామంటున్న సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ డైరెక్టర్ రామచర్ల ప్రదీప్తో మా రిపోర్టర్ విజయ్ ఫేస్ టు ఫేస్. రామ మందిరమే ఒక అద్భుతమైన నిర్మాణం. అయితే అయోధ్య రామ్లల్లా విగ్రహం పైన ఈ నెల 17న శ్రీరామనవమి సందర్భంగా సూర్యకిరణాలు దాదాపు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులందరికీ ప్రత్యేకంగా దర్శనమిచ్చాయి. రామ్లల్లా నుదుటి పైన సూర్యకిరణాలు పడడం ఎంతో అద్భుతం. అసలు ఈ అద్భుతం వెనుక ఉన్నటువంటి కృషి ఏంది? ఈ సైంటిఫిక్గా రామ్లల్లా విగ్రహం పైన సూర్యకిరణాలు పడేందుకు శాస్త్రవేత్తలు ఎటువంటి ప్రయత్నాలు చేశారు? రామ్లల్లా నుదుటి పైన సూర్యకిరణాలు పడడంలో మన తెలంగాణ వారు, తెలుగు వారు, ముఖ్యంగా ప్రముఖ సైంటిస్ట్ రామచర్ల ప్రదీప్ కుమార్ సార్ కృషి ఎంతో ఉంది. అసలు అయోధ్య రామ్లల్లా విగ్రహం పైన సూర్యకిరణాలు పడేందుకు ఎటువంటి టెక్నాలజీ ఉపయోగించారు? ఈ విషయాలని మనతో మాట్లాడేందుకు ప్రముఖ రీసెర్చ్ CBIR డైరెక్టర్, వన్ ఆఫ్ ద డైరెక్టర్ రామచర్ల ప్రదీప్ కుమార్ సార్ మాతో ఉన్నారు. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్తే, కంగ్రాచులేషన్స్, బిగ్ అచీవ్మెంట్ అది. వాస్తవానికి అయోధ్య రామ్లల్లా మనం దేవాలయం చూస్తే 3 ఫ్లోర్లలో ఉంది. సూర్యుని కిరణాలు రాముని నుదుటి పైన తిలకం రూపంలో పడడానికి మీరు ఎటువంటి కృషి చేశారు? దాని వెనుక ఉన్నటువంటి హిస్టరీ? ఇది టెంపుల్ ట్రస్ట్ వాళ్ళు సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఇది CSIRలో ఒక భాగం అండి. CSIR కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, దీని హెడ్ క్వార్టర్స్ ఢిల్లీలో ఉంది. 37 ల్యాబొరేటరీస్ ఉన్నాయి. దాంట్లో ఒక ల్యాబొరేటరీ బిల్డింగ్స్కి సంబంధించి CBRI, దాన్ని సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అంటారు, అది రూర్కీలో ఉంది. సో దానికి ప్రస్తుతం నేను డైరెక్టర్గా వర్క్ చేస్తున్నాను. అయితే ఈ రామ్ మందిరం నిర్మాణం సంస్థ అంటే టెంపుల్ ట్రస్ట్ వాళ్ళు CBRIని కాంటాక్ట్ చేశారనమాట.
అంటే ఈ సూర్య తిలకం అనే ప్రాజెక్ట్ మాకు వాళ్ళు ఇచ్చారు. అయితే ఇండియాలో కొన్ని టెంపుల్స్లలో, కొన్ని రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్లలో ఇలాంటి ప్రక్రియ ఉంది. అయితే అది ఏంటంటే చాలా మటుకు ఏంటంటే అది డేట్స్ బట్టి, అంటే ఇప్పుడు సంవత్సరంలో ఏదైనా ఒక రోజు తీసుకుంటే ఆ రోజు సూర్యుడి పొజిషన్ అక్కడే ఉంటుందని దాదాపు ఫిక్స్ అన్నమాట అది. అయితే కానీ శ్రీరామనవమి ఏంటంటే మనకి తిథుల ప్రకారంగా వస్తుంది కాబట్టి శ్రీరామనవమి, ఉగాది సేమ్ ఆ రోజులో అదే ఎగ్జాక్ట్ అదే డేట్లో, క్యాలెండర్ డేట్లో వస్తుంది అని చెప్పలేము మనము. అంటే డేట్ మారుతుంది. సో డేట్ మారుతుంది అంటే సన్ పొజిషన్ అనేది మారుతుంది. అది ఒక విషయం. రెండో విషయం ఏంటంటే ఇక్కడ అయోధ్యలో రాముడి విగ్రహము తూర్పు వైపుకి చూస్తుంది. అయితే మధ్యాహ్నం 12 గంటలకి సూర్యకిరణాలు అనేవి దేవుడి విగ్రహం నుదుటి మీద పడాలి. సో ఆ టైంలో ఏమవుతుంది అంటే సూర్యుడు ఈస్ట్ను తూర్పును ఉదయించి పశ్చిమానికి వెళ్ళే ఆ రూట్లో 12 గంటలకి ఎగ్జాక్ట్లీ పైన ఉంటుందన్నమాట. అయితే విగ్రహం తూర్పు సైడ్ చూస్తుంది, తర్వాత సూర్యుడు ఇక్కడ పైన ఉన్నాడు. సో ఇప్పుడు ఏంటంటే ఈ పెరిస్కోప్ ప్రిన్సిపల్ అంటారు దాన్ని. సో అంటే 3rd ఫ్లోర్లో ఆ సన్లైట్ని క్యాచ్ చేసి దాన్ని పైప్స్ ద్వారా తీసుకొచ్చి మళ్ళీ సూర్యుడి మన దేవుడి విగ్రహం నుదుటి పైనకి తీసుకురావాలి. ఇది మొత్తం ఇన్ షార్ట్ ఇదన్నమాట. తర్వాత ఇంకో సంస్థ ఏంటంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్, అది బెంగళూరులో ఉంది. సో దాంట్లో 4-5 శాస్త్రవేత్తలు పనిచేస్తారు. ఇంకోటి ప్రైవేట్ ఆర్గనైజేషన్ అంటే కంపెనీ, వాళ్ళు ఏంటంటే ఆ పైప్స్ వాటిని మ్యానుఫ్యాక్చర్ చేశారండి. ఆ పైప్స్ని మ్యానుఫ్యాక్చర్ చేశారు. అది మూడవది. అయితే ఈ 3 సంస్థలు కలిసి పనిచేశాయి. ఇప్పుడు ఏంటంటే 3rd ఫ్లోర్, కానీ ఇప్పుడు మందిర నిర్మాణము 2nd ఫ్లోర్ వరకే ఉంది. 3rd ఫ్లోర్ ఇంకా అవ్వలేదు. అయితే ఒరిజినల్ డిజైన్ని 2nd ఫ్లోర్ నుంచి వచ్చేటట్టు మాడిఫై చేయాలన్నమాట. సో అది కూడా చేసాము. సో ఇంకోటి ఏంటంటే ఇది ఈ సన్ పొజిషన్ అనేది ప్రతి 19 ఇయర్ సైకిల్కి మళ్ళీ రిపీట్ అవుతుందన్నమాట. అంటే 19 ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క యాంగిల్ ఆ పైన ఉన్న అంటే టెర్రస్ పైన ఉన్న మిర్రర్ని యాంగిల్ మారుస్తూ పెట్టాలన్నమాట. అయితే దాని తర్వాత ఇంకోటి ఏంటంటే మధ్యలో 2 గేర్స్ ఎలా చేసామంటే టెస్ట్ గేర్స్ అన్నట్టు. ఆ టెస్ట్ గేర్స్ కూడా చేసామన్నట్టు. అంటే ఏదైనా ఒక రోజు టెస్ట్ చేయాలంటే అది చేయడానికి. తర్వాత ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే టెంపుల్లో ఎక్కడ ఈ ఐరన్ కానీ ఇంకే మెటల్స్ కానీ వాడలేదు, మొత్తం రాతి కట్టడం అనేది. అయితే ఇప్పుడు ఈ మన పైనుండి ఈ సన్లైట్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరుగుతుంది. 4 లెన్సులు, 4 మిర్రర్స్ ఉన్నాయి. అయితే ఈ ఏ పైప్ యూస్ చేయాలి అనేది ఒకటేమో రస్ట్ ప్రాబ్లము, రెండోదేమో వేరే మెటల్స్ ఏమైనా యూస్ చేస్తే ఐరన్ లాంటి యూస్ చేస్తే, రెండోది ఏంటంటే థర్మల్ ఎక్స్పాన్షన్ అంటే వేడికి కొంచెం ఎక్కువ అవ్వడము తక్కువ అవ్వడము చాలా ప్రెసిషన్తో చేయాల్సిన పని ఉంది. అయితే అష్టధాతువులతో కూడిన మెటీరియల్ అంటే మెయిన్లీ బ్రాస్ కాంపోనెంట్ ఎక్కువ ఉంది. సో అది చాలా ప్రెసిషన్తో అవి తయారు చేశారు బెంగళూరులో ఉన్న ప్రైవేట్ సంస్థ. అయితే దీన్ని 3 సార్లు మేము టెస్ట్ చేసాము. ఫస్ట్ ఏంటంటే సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ రూర్కీలో ఉంది, అక్కడ స్కేల్డ్ మోడల్ టెస్ట్ చేసామన్నమాట. ఒక చిన్న సైజు అదే మొత్తం పర్ఫెక్ట్గా గేర్ మెకానిజం డెవలప్ చేసి దాన్ని డిజైన్ చేసాము. అక్కడ సక్సెస్ఫుల్గా వర్క్ అయింది. ఇది ఒక 1.5 ఇయర్ బ్యాక్ చేసాము. ముఖ్యంగా ఇది టెస్ట్ చేయడానికి అయోధ్య వెదర్ మేము చూసాం చాలా డిఫరెంట్గా ఉంటుంది. కొన్ని రోజులు అసలు సన్లైట్ అనేది ఉన్నటువంటి అక్కడ ఫాగ్ కానీ అట్లాంటి కారణాలతో బయటకు కూడా సన్లైట్ రానటువంటి సిచ్యువేషన్ అక్కడ ఉంటుంది ఎప్పుడు కూడా చల్లగా. అంటే ఎట్లా చేశారు ఓవరాల్గా, ఎన్ని రోజుల టైం పట్టింది దీన్ని రీసెర్చ్ చేయడానికి, టెంపుల్ సపోర్ట్ ఎట్లా ఉంది? టెంపుల్ ఏమో అన్కండిషనల్ సపోర్ట్ ఇచ్చారండి. మేము ఎప్పుడు చెప్తే అప్పుడు ఆ ప్లేస్లో కన్స్ట్రక్షన్ పనిని అంటే వాళ్ళకు ఎల్ఎన్టీ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. టెంపుల్ డిజైన్ కూడా సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూటే చేసింది. అయితే ఏ టైంలో మేము టెస్ట్ చేస్తామో వాళ్ళందరూ మాకు సహకరించారనమాట. అంటే ఇప్పుడు ముఖ్యంగా ఈ పరికరాలు చాలా ప్రెసిషన్తో కూడినవి. అయితే ఆ ప్లేస్లో కనుక ఏమన్నా అంటే మూవ్మెంట్స్ జరుగుతాయి కనుక డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ ఇంకోటి ఇది ఏంటంటే ఇది మిస్ అవ్వద్దు అన్న ఘట్టం కదా, అంటే ఇప్పుడు రాకపోతే రేపు వస్తుంది అలాంటిది కాదు కదా, ఎగ్జాక్ట్లీ అదే టైంలో ఇంకోటి మధ్యాహ్నం అంటే 12 గంటలకే అది రావాలి. ఆ టైంలో వాళ్ళు పూజ చేస్తారు, ఆరతి చేస్తారనమాట. సో ఎగ్జాక్ట్లీ ఇది ఈసారి ఎలా ఉందంటే 11:58 నుండి 12 4 నిమిషాల 2 సెకండ్స్ వచ్చిందనమాట అది మన ఇల్యూమినేషన్.
అయితే ఇప్పుడు సెకండ్ ఫ్లోర్ నుంచి చేసాం కాబట్టి నెక్స్ట్ థర్డ్ ఫ్లోర్కి వెళ్ళిన తర్వాత అప్పుడు పర్మనెంట్ సెటప్ ఉంటుందన్నమాట. అక్కడ ఇంకా ఇదే సెటప్ పైకి తీసుకెళ్తాము, ఇంకొంచెం పైప్ లెంత్ పెరుగుతుంది. అయితే దానివల్ల టైం పెరుగుతుంది అనమాట, 6 minutes వరకు దాదాపు వస్తుంది అది. సో అయితే ఎప్పుడు చెప్పినా సరే వాళ్ళు కోఆపరేట్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు గర్భగుడిలో టెస్ట్ చేయాలి కదా, సో నైట్ టైం ఏంటంటే దానికి మొత్తం విగ్రహానికి కవర్ చేసేస్తారు. ఎగ్జాక్ట్లీ నుదుటి పైన అక్కడ ఒక స్పాట్ క్రియేట్ చేసి మాకు ఇచ్చారన్నమాట టెస్ట్ చేసుకోవడానికి. ఈ మంత్ మనకు 17th వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ ఏ డేట్ వస్తుంది అనేది అక్కడ పంచాంగాలు కానీ అక్కడ జ్యోతిష్యులు టెంపుల్ వాళ్ళకి సంబంధించి డేట్ అనేది ముహూర్తం దాన్ని బట్టి ఫిక్స్ చేస్తారు. సో ప్రతి సంవత్సరం ఒక శ్రీరామనవమి రోజే ఇది అందుబాటులో ఉంటుంది. అంటే చాలా మంది రోజు వస్తుందిలే, రోజు రావడానికి వీలు ఉంటుంది, కానీ మనకు శ్రీరామనవమి చూపిస్తున్నారు అనేది ఒక చర్చ కూడా చాలా జరుగుతున్నటువంటి పరిస్థితి. ఆ శ్రీరామనవమి రోజు అంటే ఇప్పుడు వచ్చే ఇయర్ కానీ ఇంకా ఫ్యూచర్ ఇయర్స్ రావడానికి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, ఎట్లాంటి టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేస్తున్నారు? ఇందులో ఏంటంటే ఇప్పుడు మనం అంటే మాకు ఇచ్చిన ప్రాజెక్ట్ ఏంటంటే శ్రీరామనవమి రోజు ఇది రావాలి అని మాకు ప్రాజెక్ట్ ఇచ్చారు CBRIకి. అయితే ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ వేరే రోజు వస్తుంది అనమాట, మోస్ట్లీ 16th April ఏదో వస్తుంది. దాని తర్వాత సంవత్సరం ఇంకొక రోజు వస్తుంది. అయితే ఆ డేట్స్ని తీసుకొని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ వాళ్ళు ఆ రోజు సన్ పొజిషన్ ఎక్కడ ఉంటుంది అనేది అది క్యాల్కులేట్ చేసి మాకు ఇచ్చారు. రాముడు జన్మించిన టైంలోనే ఏర్పాటు చేయడం అనేది చాలా గొప్పది. దీని వెనుక టెక్నాలజీ ఉపయోగించడంతో పాటు రామ్ జన్మభూమి తీర్థ ట్రస్ట్ వాళ్ళ సహకారంతోనే ఇదంతా చేయగలిగామని చెప్పి సైంటిస్ట్ రామంచెల్ల ప్రదీప్ కుమార్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో విజయ్, V6 న్యూస్, హైదరాబాద్. ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయిన మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావుకు మధ్యంతర అనుమతి ఇచ్చింది కోర్టు. రేపు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అనుమతి ఇచ్చింది. కరీంనగర్లో ప్రైవేట్ హాస్పిటల్లో రాధాకిషన్ రావు తల్లి చికిత్స పొందుతుండటంతో ఆమె దగ్గర కొద్ది గంటలు ఉండేందుకు పర్మిషన్ ఇచ్చింది న్యాయస్థానం. రేపు ఉదయం పోలీస్ ఎస్కార్ట్ నడుమ జైలు నుంచి కరీంనగర్కు వెళ్లనున్నారు రాధాకిషన్ రావు. హైదరాబాద్ ఫిలింనగర్లోని FNCC టెన్నిస్ కోర్టులో ఆల్ ఇండియా ఉమెన్స్ టెన్నిస్ టోర్నీ జరిగింది. ఫైనల్లో తెలంగాణకు చెందిన అభయ వేమూరిపై 6-4, 6-3 పాయింట్ల తేడాతో గెలుపొందారు ఆకాంక్ష నిట్టూరే. ఫైనల్ మ్యాచ్కు చీఫ్ గెస్ట్గా హాజరైన సిటీ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి విజేత రన్నరప్లకు ట్రోఫీలతో 5 లక్షల క్యాష్ రివార్డు అందజేశారు. కార్యక్రమంలో బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్లు సాయి, సాత్విక్ పాల్గొన్నారు. FNCCలో ఎప్పుడు టోర్నమెంట్ జరిగినా కూడా వి నెవర్ యూస్ టు మిస్ ఇట్. లైక్ ఎక్కడున్నా వరల్డ్లో అంటే ఇండియాలో ఎక్కడున్నా అందరూ వచ్చి ఆడుతూ ఉండేవారు. ఎందుకంటే వాళ్ళ హాస్పిటాలిటీ కానీ, ఫుడ్ కానీ, స్టే కానీ చాలా మంచిగా చూసుకునేవారు. వరల్డ్లో ఇంటర్నేషనల్లో కూడా ఇంత మంచిగా పెట్టరు ఫుడ్ అలాగే ఇక్కడ పెట్టినంత. సో ఆ టైంలో ఎప్పుడు మిస్ అయ్యే వాళ్ళం కాదు 2015, 2016లో. Then I hope they will conduct lot of tournaments and encourage all the people. And thank you Chamundi sir for giving me this opportunity. And it's my first tournament as in participation as a chief guest. And I hope my journey will start here as a chief guest as well. And thank you FNCC for this opportunity. Thank you. But I'm happy I could finally make it and be here with you for this very important sporting event, which is, I think, the truly international level tennis tournament, and with, I think, the highest reward amount given by any private association, club, and graced by so many luminaries. So I'd like to read out all the names. Of course, the President, Sri Adisheshagir Rao Garu. I think first time we are meeting. I might have seen you so many times on TV, along with great Krishna Garu. I was fan of Krishna, by the way. And Secretary Mullapudi Mohan Garu and other committee members, Sports Committee Chairman Chamundeshwari Nath Garu. Of course, you are always bubbling, cheerful. You are lucky charm for many, many sports persons, including Sahitesh Kiran. And so I think Sindhu, Saina, then even Sania. I don't know if you are also lucky charm for Sachin Tendulkar.
Well, you became he became famous after meeting you, or you met him after he became famous. But we also see you a lot of times with Sachin Tendulkar. Very bubbling, I think very cheerful. I think you are real encouragement to these young boys. In the start of the week, I wasn't very well. I was about to like concede my first round, but somehow I like played that match, and then the week went really well for me. I loved the weather and the courts really suited me, I think. So yeah, it was a very good tournament for me. Thank you for this, to all the sponsors and everyone who has supported to make this tournament happen. And of course, I would like to thank my partner as well. She had to put up with me a lot this week because I was not ready. And yeah, thank you everyone. And it was a wonderful place, and I really enjoyed this tournament. Thank you. It was a very well organized tournament. Thank you to all the sponsors. It's the first time such a big tournament is being conducted in Hyderabad. It was a very good opportunity, and thank you so much.